రోజులు వస్తాయి అని ఓటేస్తే ఇప్పుడేమో పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్న దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో 400 పైగా బంకులు మూతపడ్డాయి. సీఎం చంద్రబాబు గారు ఇది పుకార్ అంటున్నారు. మరి బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూలు ఎందుకు ఉన్నాయి? ఇది ప్లాన్డ్ సంక్షోభమా లేక కంపెనీలకు బకాయిలు కట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వ వైఫల్యమా? ఈ రోజు ప్రజానేత్రంలో డిస్కస్ చేద్దాం. ప్రభుత్వం ఏమో ప్యాన్ ఆఫ్ ఇరాన్ లేదా వార్ మేఘాలు అని కథలు చెబుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? చమురు కంపెనీలకు రావాల్సిన వేల కోట్ల బకాయిల విషయంపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని సాకులు చెప్పడం ఇంకెన్నాళ్ళు? 5 నెలలు దాటినా ఇంధన సరఫరాలను గాడిలో పెట్టలేకపోవడం కూటమి ప్రభుత్వం అసమర్థత కాదా? ఆక్వా రంగానికి, రైతులకి డ్రమ్ముల్లో పెట్రోల్ ఇవ్వడం ఆపేసి వారి పొట్టకొట్టడం ఏ రకమైన పాలన? ఇక్కడ పెట్రోల్ దొరక్క జనం చస్తుంటే సరిగ్గా అదే టైంలో అమరావతి గెజిట్ అంటూ హడావిడి మొదలు పెట్టారు. రాజధాని రావడం సంతోషమే, కానీ గెజిట్ వస్తే సామాన్యులకు బైకుల్లో పెట్రోల్ పడుతుందా? నిత్యావసర ధరలు తగ్గుతాయా? పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ వెనుక అంతర్యమేంటి? సర్జరీ పేరుతో కీలక సమయంలో జనాల్లోకి రాకపోవడం వల్ల జనసేన క్యాడర్ లో అసహనం మొదలైంది. కూటమిలో అప్పుడే విభేదాలు మొదలయ్యాయా అనే అనుమానం జనాల్లో కలుగుతుంది. మేము ప్రజలను అడిగితే వారు ఏమంటున్నారంటే సూపర్ 6 పథకాలేమో కానీ ఇప్పుడు ఉన్న వాటిని కాపాడితే చాలు అని మండిపడుతున్నారు. ఉచిత సిలిండర్లు అన్నారు, కానీ పాత బకాయిలు తీర్చలేక సతమతమవుతున్నారు. విద్యుత్ బిల్లులు పెరగవన్నారు, కానీ సర్ఛార్జీల పేరుతో బాదుతున్నారు. సామాన్యుడిని మోసం చేయడం కాదా? సాకులు చెప్పడం మానేసి బంకుల దగ్గర క్యూలు తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదు. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజానేత్రం ప్రశ్నిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఏరియాలో పెట్రోల్ దొరుకుతుందా? ప్రభుత్వం చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నారు?